కేంద్రం కొర్రీలు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిపివేత, గ్రామ పంచాయతీలకు 3,000 కోట్ల పెండింగ్, సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్ కింద 1,200 కోట్లు, మొత్తంగా రావాల్సిన నిధులు 4,200 కోట్లకు పైనే, ఎన్నికలు నిర్వహిస్తానని విడుదల చేస్తాం. తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పేసిన కేంద్రం, మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసిన సస్యమర. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పరిపాలన అయిపోయి దాదాపుగా 18 నెలలు అవుతారంటే 18 నెలలు అవుతారంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసేటువంటి ఆ కేంద్రం సర్పంచులు లేక ఇప్పుడు అంత 3,000 కోట్లు ఆగిపోయినాయి. 3,000 కోట్లతో పాటు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 1,200 కోట్లు, మొత్తం 4,200 కోట్ల రూపాయలు ఇప్పుడు గ్రామ పంచాయతీలకు బాగున్నది. సో 90 కోట్ల 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరకొరగా జీతాలు ఇచ్చుకుంటూ చిన్న చిన్న పనులు చేపిస్తా ఉన్నారు వాళ్ళకు వచ్చినటువంటి జీతాలకు వెళ్ళి. ఇప్పుడు మరి ఆ పైసలు అంటే కేంద్రం ఎట్లా ఇస్తుంది? నీకు ఇక్కడ పరిపాలించేటువంటి పరిపాలన లేదా? గ్రామ పంచాయతీలో మొత్తం అంతా కూడా అటకెక్కినటువంటి ఆ సందర్భం కనబడతా ఉంది. కాబట్టి పైసలు అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు? సో పైసలు ఇవ్వకుండా కొర్రీలు పెడతా ఉన్నది అనేది సీతక్క విజ్ఞప్తి చేసినా కానీ ఇవ్వట్లేదట. ఎంత రావాలి పైసలు అంటే దరిదాపుగా 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి. ఇప్పుడు సర్పంచుల ఎన్నికలు పెడితేనే ఆ నిధులు విడుదలైతాయి. మరి ఇప్పటి వరకు దరిదాపు సంవత్సరాల కాలం అయిపోతా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఎన్నికలు పెట్టేదానికి మరి అంత ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. 42% రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లని ఏదో బీసీల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కానీ మరి ప్రభుత్వం ఏర్పడడంతో 2 నెలలకెళ్ళి స్టార్ట్ చేసినట్టయితే ఉంటే అవు కదా. కానీ అప్పుడు చేయకుండా ఇప్పుడు ఏదో అరిబరిగా 42% రిజర్వేషన్ల కోసమే అవుతుంది అన్నటువంటిది ఒక సాగును బీసీల మీదకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది అన్నట్టు. కేంద్రం పెడుతున్నటువంటి నిబంధనలతో గ్రామ పంచాయతీలకు ఇబ్బందులు తప్పడం లేదు. 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద ప్రతి నెల 180 కోట్లు మంజూరు చేస్తుంది. అయితే పంచాయతీలకు పాలక వర్గాలు లేవనే సాకుతో నిధులను ఆపేసింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసిన కేంద్రం పట్టించుకోవడం లేదు. 3,000 కోట్ల మేర నిలిచిపోయినాయట ఇప్పటి వరకు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ నుంచి సైతం మరో 1,200 కోట్లు కేటాయించాల్సి ఉంది. దీనికి తోడు మిగతా సంబంధించినటువంటి కూడా పైసలు రావాల్సినటువంటి అవసరం ఉన్నదట. పాలక వర్గాలు లేకపోవడంతోనే గ్రామ ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు మౌలిక వసతుల కల్పన కోసం 70 కోట్లకు పైగా సొంత ఖర్చు చేసినట్లు సమాచారం. అసలు కథ ఇది ఏంటిది? రాష్ట్రంలో 12,769 పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం ప్రతి నెల 180 కోట్లు రావాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలకు కేంద్రం కొర్రీలు పెడుతున్నది. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులను ఆపేసినట్లు స్పష్టమవుతున్నది. సర్పంచుల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరిలో ముగిసింది. నాటి నుంచి ఎన్నికల నిర్వహణలో జాప్యంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. క్షేత్రస్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన దాదాపు 2,991 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. అందులో 2024-25లో ట్రేడ్ గ్రాంట్లు అంటే ఇవి ప్రధానంగా త్రాగు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సదుపాయాల కోసం వినియోగించాలి. అదేవిధంగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఓడిఎఫ్ స్థితిని కొనసాగించడం, నీటి నిర్వహణ, వర్షపు నీటి నిల్వ, నీటి పునర్వినియోగం, గృహ వ్యర్థాల శుద్ధి వంటి పనులకు ఈ నిధులు ఉపయోగించవచ్చు. ఆన్టైడ్ గ్రాంట్లు అంటే రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లోని పేర్కొన్న 29 అంశాలకు సంబంధించిన ప్రాథమిక అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. అయితే జీతాలు లేదా ఇతర కార్యాలయ ఖర్చులకు మాత్రం ఉపయోగించకూడదు. గ్రాంట్ల కింద 1-2 వాయిదాల్లో 1,514 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,477 కోట్లు కేటాయించింది, కానీ విడుదల చేయలేదు. అయితే కేంద్రం 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను వినతి పత్రం ఇచ్చారు. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రోజులు గడుస్తున్నాయా తప్ప నిధులు విడుదల చేయడంలో మాత్రం జాప్యం జరుగుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం 1,514 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో జిల్లా పరిషత్తులకు టైడ్ కింద 45.42 కోట్లు, అన్టైడ్ కింద 30 కోట్లు ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద 75 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మండల ప్రజాప్రతి కింద టైట్ కింద 90 కోట్లు, ఆన్ టైట్ కింద 60 కోట్లు, దర్దాపుకు మొత్తం 150 కోట్ల గ్రాండ్ పంచాయతీలకు టైట్ కింద 772 కోట్లు, అన్ టైట్ కింద 514 కోట్లు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం 1,286 కోట్లు ఇవ్వాల్సి ఉందట. 2024-25 సంవత్సరంలో మొత్తం జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు 1,514 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్లో సైతం పేర్కొన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఎందుకు విడుదల చేస్తుంది?
ఎందుకు విడుదల చేస్తుంది, ఎందుకు విడుదల చేస్తలేదంటే ఇక్కడ అసలు పరిపాలించటం ఎవరు పైసలు విడుదల చేస్తే ఎక్కడికి పోవాలి, ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలోకి నేరుగా పోవాలి, వాళ్ళు దేనికి వాడతారు అనేది తెలియదు. కానీ గ్రామ పంచాయతీల కోసం, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులు నేరుగా ప్రభుత్వ అకౌంట్లో కాకుండా ఇప్పుడు సర్పంచుల అకౌంట్లో పడేటి అప్పుడు పైసలు, ఇది 15వ ఆర్థిక సంఘం కింద వచ్చేటువంటి నిధులంతా కూడా. సో ఇప్పుడు కనుక వేసినట్టయితే ఇది వృధాగా పోతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ కొత్త సర్పంచులు వస్తే మాత్రమే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు కేంద్రం ఇస్తామని చెప్పేసి అంటుంది. కానీ అది మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్నికలు పెట్టండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, అప్పుడు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నదట. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 789 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో టైడ్ కింద జిల్లా పరిషత్లకు టైడ్ కింద 22.16 కోట్లు, అన్టైడ్ కింద 14 కోట్లు, మొత్తం 36.93 కోట్లు. మండల ప్రజా పరిషత్ కింద టైడ్ కింద 14.31 కోట్లు. సో మొత్తానికి ఇట్లా నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్లు, అన్టైడ్, టైడ్ కింద ఇట్లా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఒక క్లియర్గా కనబడతా ఉన్నది. అప్పు తెచ్చి మరి పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారి పాలనే కొనసాగుతుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సైతం మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. దీంతో గత 18 నెలల నుంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు అప్పులు తెచ్చి మరీ పనులు చేపడుతున్నారు. దీంతో సుమారు 70 నుంచి 100 కోట్ల వరకు పనులు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన బిల్లులను సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఏదేమైనా ప్రభుత్వ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తప్ప కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావు. నిధులలేమితో ఇలా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా మరో 1,200 కోట్లు రావాల్సింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీలోపు నిర్వహించకుంటే రాష్ట్ర మ్యాచింగ్ గ్రౌండ్ గా రావాల్సిన మరో 1,200 కోట్లు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడరిగా కేంద్రం ఈ నిధులు నిలిపివేతతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. కొన్ని పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అంతేకాదు నిధుల లేమితో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్ల నిర్వహణ, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలను నీటి సరఫరా కష్టంగా మారింది. పంచాయతీ ఎన్నికలను ఇప్పటికైనా నిర్వహించకపోతే మొత్తంగా దాదాపు 4,200 కోట్లు కేంద్రం నిధులు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఏర్పడదు. ఇక అది మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇట్టే పోతా ఉంటే వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలు కూడా రావు. మరి మరో పక్కన వాళ్ళేమో జేబులకెళ్ళి, పంచాయతీ కార్యదర్శులు జేబులకెళ్ళి పైసలు పెట్టి ఏదో నడిపిస్తా ఉన్నారు ఇప్పటి వరకు. సో దీనిపైన ప్రత్యేకంగా ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఇప్పుడు సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ పైసలు విడుదల కావాలా లేదా అనేది, గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అనేది చాలా కీలకంగా మారింది.